హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. పండు మిర్చి చింతకాయతో నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో చేద్దాం రండి. దీనికోసం కేజీ చింతకాయ తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. ఆరాక ఇప్పుడు వీటిని ఇలా పొట్టు తీయాలి. నెమ్మదిగా ఇలా తీస్తే ఈజీగానే వస్తుంది. చూసారా? ఇలా పైతొక్క మాత్రమే వచ్చేలా తీయాలి. ఇలా అంతా తీసి కేజీ చింతకాయకు 150 గ్రామ్స్ గల్లుప్పు తీసుకోవాలి. రెండూ కలిపి ఇలా గింజలు నలగకుండా రోట్లో వేసి కొంచెం కచ్చాపచ్చా నలగొట్టాలి. ఇలా కొంచెం కొంచెం నలగొట్టి గిన్నెలోకి తీసుకోవాలి. అంతా నలగొట్టిన తర్వాత ఇందులో 1½ స్పూను పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక డబ్బాలో వేసి మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టి మగ్గనివ్వాలి. అలాగే కేజీ చింతకాయలకు ఇప్పుడు పండు మిరపకాయలు కేజీన్నర తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఆరాక ఇలా తొడిమలి తీస్తూ ఇంకా ఏమైనా తడి ఉంటే తుడుచుకోవాలి. ఇలా అన్నీ తుడిచాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇందులో 150 గ్రామ్స్ గల్లుప్పు వేసుకోవాలి. అంటే మొత్తం 300 గ్రామ్స్ సాల్ట్ పడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలానే కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అంతా గ్రైండ్ చేశాక ఒక స్పూను పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇది కూడా ఒక డబ్బాలో వేసి మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత 3వ రోజు 150 గ్రాముల వెల్లుల్లి తీసుకొని ఇలా పొట్టు తీసి పాయలు పక్కన పెట్టుకోవాలి. అలాగే కళాయి పెట్టి 3 స్పూన్స్ మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసి మంచి కలర్ మారే వరకు వేపుకోవాలి. మెంతులు వేగకుంటే చేదొస్తుంది. చల్లారాక పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నలకొట్టిన చింతకాయ చక్కగా మగ్గి ఉంటుంది. ఇలా మగ్గిన చింతకాయ నుండి గింజలను వేరు చేయాలి. కొంచెం నలిపితే చాలు, ఇలా ఈజీగా గింజలన్నీ వచ్చేస్తాయి. గింజలన్నిటినీ తీసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు చింతకాయ పేస్ట్ మనకి ఇలా ఉంటుంది. పండు మిర్చిని కూడా చూస్తే మగ్గి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి, నల్లకొట్టిన చింతకాయ పేస్ట్, పండు మిర్చి పేస్ట్ 3 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ ఇలా బేసిన్లో వేసుకోవాలి. ఇలాగే కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకుని అంతా గ్రైండ్ చేసుకోవాలి. అంతా గ్రైండ్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకుంటే మన చింతకాయతో పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ. ఇది ఒక డబ్బాలో లేదా జాడీలో పెట్టుకుని మనకు అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుందాం. కళాయి పెట్టి 100 గ్రాముల ఆయిల్ వేసి వేడయ్యాక 4 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు చక్కగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. 1 నిమిషం ఉంచి కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, గుమగుమలాడే టేస్టీ అయిన చింతకాయతో పండుమిర్చి పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. దీన్ని దోశ, ఇడ్లీలో కూడా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ అయిన పచ్చడి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.